హెల్త్ న్యూస్ మీకోసం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, దీన్నే వాడుకలో సిఓపిడి అని కూడా పిలుస్తారు. శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే ఈ సిఓపిడి జబ్బుకు సరికొత్త నానో తరహా మందును ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు చైనాలోని సుజౌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. పొగ తాగడం వల్లనో కాలుష్యం కారణంగానో ఊపిరితిత్తులకు వెళ్లే శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవడం వల్ల సిఓపిడి సమస్య తలెత్తుతుంది. దీంతో అలా ఇరుకై గట్టిపడ్డ శ్వాసనాళాల్లో కఫం చేరడంతో పాటు అది బయటకు వెళ్లే మార్గం లేక అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంటుంది. ఫలితంగా శ్వాస కష్టాలు పెరుగుతాయి. ముఖ్యంగా నిశ్వాస అంటే శ్వాస వదలడం అనే ప్రక్రియ అత్యంత కష్టమైన వ్యవహారంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వేల మందిని సిఓపిడి బలి తీసుకుంటుంది. అత్యధిక మరణాలు మన దేశంలోనే చోటు చేసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సిఓపిడి జబ్బును అదుపులో ఉంచేందుకు ఉబ్బసం నుంచి ఉపశమనాన్ని కలిగించే ఇన్హేలర్లనే డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ ఆ మందు లోపలికి వెళ్లకుండా కఫం అడ్డుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండడం లేదు. దానికి పరిష్కారంగా నానో మందును కనిపెట్టారు చైనా శాస్త్రవేత్తలు. ఇందుకోసం పీల్చడానికి సులభంగా ఉండే ప్రత్యేక నానో సిలికాన్ను రూపొందించారు. ఈ సూక్ష్మ సిలికాన్ బోలుగా ఉంటుంది. ఆ బోలులో యాంటీబయోటిక్స్ ని నింపి ఇన్హేలర్ పరికరంలో పెట్టి అందిస్తారు. దీన్ని ఇప్పటికే ఎలుకల్లో ప్రయోగించి విజయం సాధించారు. ఈ సరికొత్త నానో మందు మిగతా వాటికన్నా బాగా కఫాన్ని కరిగించి బ్యాక్టీరియాలతో సమర్థంగా పోరాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.